పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్కాంచినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులు తీసుకుని వచ్చి అప్పుడు భగవద్గీత రికార్డింగ్ ప్రారంభం చేశారు. ఆయన అంత అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అసలు ఆ భావావిష్కారంలో ఎక్కడ కించిత్ కూడా వెనకంజ వేయలేదు. ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మేనమామలను, గురువులను, అన్నలను, తమ్ములను, బంధువులను చూచి హృదయము ద్రవించి భగవద్గీత నిజంగా గీతాచార్యుడు చెప్తుంటే ఎంత గంభీరంగా ఉంటుందో, సంగీతం ఎట్లా ఉంటుందో నిజంగా వినపడితే అట్లాగే ఎక్కడెక్కడ కంఠం ఎట్లా ఉండాలో శ్లోకానికి దానికి తగినట్టు అంత గొప్పగా చెప్పారు. చిత్రమైన విశేషం ఏంటంటే భగవద్గీత ఎంత బాగా చెప్పారో సుప్రభాతానికి తెలుగు పాఠాన్ని అంత బాగా పాడారు. నిజానికి మనం సుప్రభాతం అంటే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఆ పాఠం ఎక్కువ చదువుతాం. కానీ ఘంటసాల గారి తెలుగులో పాడినటువంటి సుప్రభాతం ఎంత మధురంగా పాడారో అంత బాగా పాడారు పాటగా. అంతేకాదు ఘంటసాల గారు అనేటప్పటికీ జ్ఞాపకం వచ్చేది ఏది అంటే దేశభక్తి గీతాలు అంటే రోమాంచితం అయ్యేటట్టు పాడారు. తెల్లవారుజాము అయింది, తెల్లవారుజామున ఒక భక్తుడు పూజ చేసుకునేటటువంటి సమయంలో ప్రకృతిలో ఆ ప్రభాత వేళని ఎలా అనుభవిస్తాడు అంటే భలే భలే అందాలు సృష్టించావు అని ఆ భక్త తుకారంలో పాట పాడినప్పుడు ఆ ప్రభాత వేళలో ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితిని అనుభవిస్తూ ఆ కంఠంలో రచన చేసినటువంటి కవి యొక్క భావాన్ని పలికించడం. అంటే గిరిలు తరులు విరులు చెరులు నిరతము నీనామ ధ్యానమే నిరతము నీనామ గానమే. ఎందుకంటే కొండలు కదలవు, ధ్యాన స్థితిలో కదలకుండా ఉంటారు. అందుకని భక్తుడికి కొండలు చూస్తే ఎలా కనపడిందంటే ఈశ్వర అవి మీ ధ్యానంలో ఉన్నాయి. జరులు జల ప్రవాహాలు జల పాతములు ఆగవు, ఎప్పుడూ కదులుతూ పడిపోతూ ఉంటాయి. అటు ఇటు తిరుగుతూ పాట పాడుతూ అటు ఇటు తిరుగుతూ భగవంతుడి మాటలు చెప్పుకునేవాడు ఎలా ఉంటాడో అలా జరి ఉంది. కదలకుండా ధ్యానం చేసేవాడిలా గిరి ఉంది. గిరులు తరులు విరులు జరులు నిరతము నీనామ ధ్యానమే నిరతము నీనామ గానమే. ఆ ప్రకృతిలో తెల్లవారుజాము వేళలో అట్లా ఉంటుంది అని ఊహ చేసి కవి రాస్తే అది పాట పాడేటప్పుడు పరకాయ ప్రవేశం చేసి అదే భావన అలాగే ఆవిష్కృతము కావాలి అంటే చిన్న విషయం కాదు. అంత పరవశించగలిగిన భక్తుడే ఏ కారణం చేతనైనా భగవంతుడి మీద కోపం వచ్చిందనుకోండి, అప్పుడు భగవంతుడికే ఎదురు తిరిగి ఉన్నావా అసలు ఉన్నావా అని ఎదురు తిరిగి పాడితే ఎట్లా ఉంటుందో అట్లాగే ఆ కంఠం అంత అందంగానూ పలికిస్తుంది. అదేదో తిరగబడినటువంటి విప్లవ గీతంలాగా భగవంతుడి మీద తిరుగుబాటు చేసినట్టు ఉండదు. బాధలో తన అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్టు, అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా అని భగవంతుడు ఇందుకు పలకట్లేదన్న వ్యగ్రతని వ్యక్తం చేయడం అంత మృదు మధురంగా భక్తి అన్న 2 అక్షరాల గాడి తప్పకుండా పరిగెత్తే రైలు చక్రాలు 2 పట్టాలని పట్టుకుని పరిగెత్తినట్టు పరిగెత్తించడం ఘంటసాల గారికే చెల్లింది. అది దేశభక్తి గీతం కానివ్వండి, భక్తి గీతం కానివ్వండి, లేకపోతే యుగళ గీతం కానివ్వండి, చిట్ట చివరికి అది చాలా బాధాపరితప్త హృదయంతో పాడుకుంటున్నటువంటి పాట కానివ్వండి. అసలు కొన్ని సన్నివేశాలు ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి సన్నివేశాలు అవి ఇక్కడ నేను కూర్చుని చెప్పక్కర్లేదు. అంత ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి సంతోషంగా గడవలసినటువంటి పగలు కానీ రాత్రి కానీ అట్లా గడవనేటువంటి స్థితిలో పాడవలసి వస్తే మల్లియలారా మాలికలారా మా కథలే విన్నారా మౌనముగా ఉన్నారా ఎంత భారంగా పాడేశారో, అసలు ఎంత బరువు తీసుకొచ్చి తక్కెట్లో పెట్టేశారు. అసలు ఆ కంఠంలో బరువు అంత మధురంగా ఎలా వచ్చిందన్నది అర్థం కాదు. ఆక్రోశిస్తూ పాడవలసి వచ్చిందనుకోండి ఒక పద్యాన్ని. పాండురంగ మహాత్యంలో
ఏపాదసీమ కాశీ ప్రయాగాది పుణ్యభూముల కన్నను విమలతమము అని తల్లిదండ్రుల యొక్క పదసేవ గురించి పాడవలసి వచ్చిందనుకోండి, ఆ ఆర్తితో అది తెలుసుకున్నటువంటి కథానాయకుడు ఎట్లా పాడతాడో అట్లా పాడడం, వెక్కి వెక్కి ఏడ్చేసి ఆ తల్లి తండ్రి కనపడితే కాళ్ళు లేనివాడు లేవలేక ఆ పాదాలు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేస్తే ఎలా ఉంటుందో అసలు ఆ పాట వింటుంటే మనకి భయం వేస్తుంది. అసలు ఇది ఇలా ఎలా పాడారు, ఎలా రికార్డు, ఇంత పరగాయ ప్రవేశం. ఆయన గాయకుడా నటుడా? అసలు ఒక మైక్ ముందు కూర్చుని పాడేటప్పుడు ఇంత భావావేశం ఎలా వచ్చింది? అందుకే ఆయన చాలా పాటలు పాడినప్పుడు సంగీత దర్శకులు పాట అయిపోయిన తర్వాత ఆనంద భాష్పాలతో ఆయన్ని కౌగులించుకున్నారు. ఘంటసాల పాట పాడావా, పరకాయ ప్రవేశం చేశావా అని అంత గొప్పగా పాడారు. ఇక అటువంటి గంధర్వ గాయకుడు మళ్ళీ రావాలి అంటే ఈశ్వర కృప ఉండాలి. ఉండి మళ్ళీ ఘంటసాల గారే ఈ భూమి మీదకి రావాలి. ఆయన వెళ్ళిపోయి ఇంతకాలం అయింది, దశాబ్దం దాటిపోయింది. అయినా కూడా ఇప్పటికీ ఎన్ని కోట్ల మందికి ఆయన పాట అంటే ఆనందాన్ని ఇస్తోందో, ఎంతమంది మనసులో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి ప్రశాంతతని కల్పిస్తోందో. ఇప్పటికీ ఆయన పాడిన పాటల గొప్పతనం ఏంటంటే, మీరు కొంచెం తెలివితేటలు ఉన్న పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి ఏమిట్రా ఈ పాటలో ఏమిటంటున్నాడరా అంటే తక్కువ చెప్పేస్తాడు. అంత అందంగా అర్థమయ్యేటట్టుగా పాడాడు. ఆ పాట నన్ను పాలింపక నడచీవచ్చిదివా అన్న పాట పాడుతూ ఎక్కడో కంసుని చెరచాలలో ఖైదీవై పుట్టావు, కాంతల కోగిళ్లలో ఖైదీవై పెరిగావు, కరకురాతి గుళ్లలో ఖైదీవై నిలిచావు, ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నన్ను పాలింపక నడచీవచ్చిదివా. ఘంటసాల గారు పాడిన ఈ పాట వినిపించి పాటకు అర్థం ఏమిటి అనగానే వాడికి తెలియకుండా భాగవతం కూడా చెప్పేస్తారు. కంసుని కాలాకాలంలో పుట్టారు కదండి, మీరు దశమస్కందంలో చెప్పారు కదా, మరి దేవాలయంలో తలుపు తీసేస్తే వెనక నుంచి వెళ్ళిపోవడానికి ఏముంటుందండి? దేవాలయానికి వెనక ద్వారం ఉండదు కదా, అందుకని అక్కడ బంధింపబడ్డాడు కదా. సరే, రాసలీలాదులు జరిగాయి కదా. ఆ పైన ఇక్కడ మళ్ళీ ఈ చోట్ల కారాగారం లాంటి చోట్ల ఖైదీ అయిపోయినా నీకు మనసు తీరలేదా? లోకంలో ఎవడు ఖైదీగా ఉండకూడదు అనుకుంటాడు, నీకు ఖైదీగా ఉండడంలో ఇష్టమా ఏమిటి? ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని ననుపాలింపగా నడచి వచ్చితివా అని అసలు ఆ భావాన్ని ఆవిష్కరణ చేయడం. ఒక గాయకుడు భావావిష్కారం చెయ్యడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దానికి ఘంటసాల గారి కంఠం అలా ఒదిగింది.